హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చపాతీ, రైస్, పలావ్ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 2 పెద్ద టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసి ఆనియన్ టమాటా మగ్గినాయో లేదో చెక్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇందాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా కాజు పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఫ్రెష్ కర్డ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నానబెట్టిన జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా ఈ సైజుని కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కసూరి మేతిని రఫ్ చేసుకొని వేసుకోవాలి. చివరగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. ఇదేం కాదండి, జస్ట్ పాల మీగడని కొద్దిగా బీట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పన్నీర్ కాజు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.